జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి అండ్ మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా మీడియా ముసుగులో ఉన్నటువంటి పార్టీల సొంత ఛానళ్ళు, రిపోర్టర్ల ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి పార్టీల కార్యకర్తలు, అధికార ప్రతినిధులు తన మీద దాడి చేయడం కోసం ఎంచుకున్న ఫ్యాన్సీ వర్డ్ ఏంటి? 1,00,000 కోట్లు అని. ఫ్యాన్సీ వర్డ్ 1,00,000 కోట్లు అని. సరే, దాని మీద ఏకంగా కనుక ఆయన మీద 1,00,000 కోట్ల మీద కాదు, బట్ కొన్ని ఈడీ, సిబిఐ కేసులు పెట్టి కూడా అరెస్ట్ చేసి 10 నెలలు జైల్లో నుంచి బయటకు వచ్చారు. అండ్ ఆ కేసులు విచారణ చేసినటువంటి ఆ విచారణ అధికారి కూడా ఓవరాల్గా మొత్తం మేము కేసులు పెట్టిండేదే 1,300 కోట్లకు సంబంధించి మొత్తం కేసులు పెట్టిండేదే. అందులో కూడా చాలా ఏమంటారు, అందులో కూడా కొన్ని మళ్ళీ అన్లాక్ అయ్యాయి అని చెప్పి ఆయన అన్నారు. ఓవరాల్ కేసులు పెట్టిందే 1,300 కోట్ల మీద అని. అయినా కూడా వీళ్ళకి అవేం అవసరం లేదు. 1,00,000 కోట్లు అని చెప్పి ఫ్యాన్సీ వర్డ్ ఉంది కదా, ఆ ఫ్యాన్సీ వర్డ్ను ప్రచారం చేసుకుంటూ వచ్చారు. జనాలు నమ్మారా నమ్మలేదా అన్నది పక్కన పెడితే వాళ్ళు చేయాలనుకున్నటువంటి ప్రచారం మాత్రం చేసుకుంటూ పోతారు. అందుకే పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. ఒక రేంజ్లో దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లు అనేది పాతబడిపోయిందేమో. ఇప్పుడు 1,00,000 మరణాలు, 1,00,000 మందిని చంపేయడం, ఇది ఒక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. ప్రకాశం బ్యారేజీని 2-3 బోట్లతో, ఇంజన్ లేని బోట్లతో గుద్దేపించి 1,00,000 మందిని చంపేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర రచించారు అన్నది ఇప్పుడు కొత్తగా ఏదో ఒక ఫ్యాన్సీ వర్డ్. ఎవరు నోరు తెలిసినా 1,00,000 మందిని చంపేసిన 1,00,000 మంది. చంద్రబాబు నాయుడు గారు అదే, నారా లోకేష్ గారు అదే, మంగళపూడి అనిత గారు అదే, చిన్నా చితక వాళ్ళు అదే, ఇంకా పత్రికలు, టీవీ ఛానళ్ళ ముసుగులో ఉన్నటువంటి ఆ కరపత్రాలు, ఆ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఆ టీవీ స్టూడియోలో కూర్చొని వాళ్ళైతే నిత్యం ఇదే క్వశ్చన్, వాళ్ళదైతే నిత్యం ఇదే. సో ఇప్పుడు ఏదో కొత్త ఫ్యాన్సీ వర్డ్. కామన్ సెన్స్ అరికాల్లో రవ్వంత మిగిలిన ఎవరికైనా తెలుస్తుంది. 2-3 బోర్లు పెట్టుకొని బ్యారేజ్ పూర్తి చేయడం ఏంట్రా బాబు, ప్రచారం చేసే వాళ్ళకి బుద్ధి లేకపోవచ్చు, నమ్మే నీకన్నా బుద్ధి లేదా అని చెప్పి అనగలుగుతారు కదా, కనీసం కామన్ సెన్స్ ఉన్నా. ఇది కామన్ సెన్స్ మ్యాటర్ కాదు, ఇక్కడ కామన్ సెన్స్ మ్యాటర్ కాదు. ప్రచారం చేసే వాళ్ళ దృష్టిలో కామన్ సెన్స్ లేని వాళ్ళు జనాలు ఏం చెప్పినా నమ్ముతారని చెప్పి ధైర్యం. మొన్న 1,00,000 కోట్లు మొన్నటి వరకు, ఇప్పుడు 1,00,000 మరణాలు, 1,00,000 మంది లేపాడు. మీరు ఇంకా నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా ఇదే మొత్తం మీరు చూస్తూ ఉండండి. రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో కనిపించే పదం. రాష్ట్రంలో ఏం జరిగినా 1,00,000 మంది లేపేద్దామని చూసాం, 1,00,000 మంది లేపేద్దామని చూసాం. ఎప్పుడు ఇదే, ఇంక ఇది కంటిన్యూషన్. ఎందుకంటే జనాలు ఏమి చెప్పాను కదా, అంత కామన్ సెన్స్ ఉండదు వాళ్ళకు, మనం ఏం చెప్పినా నమ్ముతారు అని. 1,00,000 కోట్లు ఇవి ఎక్కడ ఉన్నాయని చెప్పి అడిగితే ఇప్పుడు అలా జనాలు అడగరని నమ్మకం వీళ్ళకు. 1,00,000 మందిని ఎట్లా చెప్తారా? 3 ఇంజలేని బోట్లతో గుద్దేస్తే బ్యారేజ్ ఇరిగిపోతుంది, ఎవరైనా బుద్ధి లేని వాళ్ళు ఈ మాటలు చెప్పేది అని జనాలు అడగరని చెప్పి నమ్మకం. అలా అడిగి అంత కామన్ సెన్స్ వాళ్ళకు ఉండదని చెప్పి నమ్మకం. సింపుల్. అంత కామన్ సెన్స్ ఉండదులే అని చెప్పి నమ్మకం. ఏం చెప్పినా నమ్ముతారులే అంటే 3 దశాబ్దాల నుంచి జరుగుతున్నది అదే కదా అని. సింపుల్ అండి. రామారావు గారిని దించేసింది ఎవరు? మళ్ళీ రామారావు గారి లాంటి లీడర్షిప్ కావాలనేది ఎవరు? దించేసింది ఎవరు, కావాలనేది ఎవరు? మరి ఈ ప్రచారం 3 దశాబ్దాల నుంచి ఎలా జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది ఈ ప్రచారం? ఇలాంటివి. జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్కువ నా ఆస్తి, చంద్రబాబు నాయుడు గారిది ఎక్కువ నా. ఎలక్షన్ అఫిడవిట్లలో ఏముంది? ఎలక్షన్ అఫిడవిట్లో తప్పైతే వెళ్ళి మరి కోర్టుకు కనుక వెళ్ళి కేసు అవి తప్పని ప్రూవ్ చేశారనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చారు, చంద్రబాబు గారు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చారు. చంద్రబాబు గారిది ఎక్కువ కదా చాలా జగన్ గారితో పోలిస్తే. జగన్ తప్పిచ్చాడు అనుకుంటే వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆయన ఇచ్చిన అఫిడవిట్ తప్పు అని చెప్పి నిరూపిస్తే ఆయన అసలు ఎమ్మెల్యేగా కూడా అర్హత కోల్పోతారు కదా. ఆ పని చేస్తారా? చేయరు. నిజాలు కాదు వీళ్ళకి కావాల్సింది, నిజాలు కాదు. ఒక అబద్ధం, దుష్ప్రచారం, ఒక నింద, ఒకటి అట్లా బండని ఎత్తున పడేసి జనాల్లోకి తీసుకెళ్ళి ప్రయోజనం మనం పొందాలి రాజకీయంగా. అంతకుమించి ఇంకేమన్నా ఉంటుందా? ఇప్పుడు ఇదే 1,00,000 మంది లేపేయాలి, 1,00,000 మరణాలు, 1,00,000 మందిని లేపేయాలనుకున్నాడు.
దీన్ని రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది నిత్యకృతం పోతూనే ఉంటుంది. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కాదు వాళ్ళ టార్గెట్, కామన్ సెన్స్ లేని వాళ్ళ టార్గెట్, లేని వాళ్ళు వాళ్ళ టార్గెట్, వాళ్ళలో దీన్ని నింపుకుంటూ పోతూ ఉంటారు. నిజమేనా అని చెప్పి నమ్ముతారని చెప్పి చిన్న చితక దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు చూడండి, సేమ్ ఇదే వీళ్ళ గోల. అసలు నాకు నవ్వాపుకోలేము. ఎందుకు, ఎవరిని మోసం చేస్తున్నారు, ఎందుకు ఇటువంటి ప్రచారం, ఏంది వీళ్ళు సాధించేది దీనివల్ల అని అంటే దాని మురుగున చాలా సైడ్ అయిపోతున్నాయి. చాలా విషయాలు పట్టించుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిందే డైవర్షన్. ఆ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. దశాబ్దాల నుంచి ఉన్న చరిత్రనే, ఇదేమీ కొత్తది కాదు. సో మొన్నటి వరకు 1,00,000 కోట్లు, ఇప్పటి నుంచి 1,00,000 మంది లేపేశారు. 1,00,000 మండాల టార్గెట్. పండగ చేసుకోండి, ఎవరు చేసేది ఏముంది కదా.